నమస్కారం ఈటీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు దేశంలో వాణిజ్య పనుల వృద్ధిలో ఆంధ్రప్రదేశ్ కు రెండో స్థానం బీహార్ కు అగ్రపీఠం ఏడో స్థానంలో నిలిచిన తెలంగాణ తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీ జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ కు స్థానచలనం భూపరిపాలన ప్రధాన కమిషనర్ గా రేమండ్ పీటర్ శ్రీశైలం జల విద్యుత్పై కృష్ణా బోర్డు కీలక ఉత్తర్వులు ఈ ఏడాదికి సమానంగా పంచుకోవాలని తెలుగు రాష్ట్రాలకు ఆదేశాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓట్ల తొలగింపుపై ఈసీ దర్యాప్తు నేడు రాజకీయ పక్షాల ప్రతినిధులతో ప్రత్యేక బృందం భేటీ పదవీ విరమణ వయసు పెంపు అమలులో అలసత్వం వద్దు ఏపీ సర్కార్కు స్పష్టం చేసిన హైకోర్టు ప్రమాణపత్రం దాఖలుకు ఆదేశం సర్దార్ పటేల్ 140వ జయంతిని జరుపుకుంటున్న యావత్ భారతావని రాజ్పథ్లో జాతీయ ఐక్యతా పరుగు ప్రారంభించనున్న ప్రధాని డెబ్బై 75 ప్రధాన నగరాల్లో పారిశుధ్యంపై కేంద్రం సర్వే వసతుల ఆధారంగా రేటింగ్ ఘన వ్యర్థ నిర్వహణకు ప్రాధాన్యం పసిడి బాండ్లపై 2.75% వడ్డీ రేటు నిర్ణయించిన కేంద్రం బ్యాంకులు తపాలా శాఖల్లో లభ్యం నవంబర్ 5 నుంచి 20 వరకు దరఖాస్తుకు అవకాశం వాణిజ్య పనుల వృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతోంది దేశంలోనే రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది లీకేజీలు అరికట్టి పన్ను వసూళ్లను పెంచుకోవడానికి చేపట్టిన కొత్త మార్గాల అన్వేషణ నవ్యాంధ్రలో సత్ఫలితాలనిచ్చింది 10 ఏళ్లుగా కోర్టుల్లో ఉన్న పెండింగ్ కేసుల పరిష్కారంతో బీహార్కు ఈ జాబితాలో అగ్రస్థానం దక్కగా తెలంగాణ 7వ స్థానం నిలిచింది వాణిజ్య పన్నుల వృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో బీహార్ 39.10% వృద్ధి రేటుతో దేశంలో అగ్రస్థానంలో నిలవగా ఏపీ 19.70% వృద్ధితో రెండో స్థానాన్ని ఆక్రమించింది. 10 ఏళ్లుగా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసులను గెలవడం ద్వారా బీహార్ ఒకేసారి 1000 కోట్ల రూపాయల ప్రవేశ పన్ను పాత బకాయిలను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి రాబట్టుకోవడం వల్ల భారీ వృద్ధి రేటు సాధించింది. అది మినహాయిస్తే ఏపీకి తొలి స్థానం దక్కుతుంది. ఏపీ సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ 8.70%, కర్ణాటక 9.35%, తమిళనాడు 2.27%, ఒడిశా 10.40% పన్ను వృద్ధి సాధించాయి. రాష్ట్ర విభజన తర్వాత తొలి నెల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య 274.04 కోట్ల తేడా ఉండగా ప్రస్తుతం అది 21.18 కోట్లకు తగ్గింది. రాష్ట్ర ప్రభుత్వం నడపడానికి వాణిజ్య పన్నులే ప్రధాన వనరు కావడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిపై తీవ్రంగా దృష్టి సారించింది. లీకేజీలను అరికట్టి పన్ను వసూళ్లను పెంచుకోవడానికి కొత్త మార్గాల అన్వేషణ మొదలుపెట్టింది. అందులో భాగంగా వ్యవస్థలో ఐటీ వినియోగాన్ని పెంచి అన్ని సేవలకు ఆన్లైన్ విధానాన్ని తీసుకువచ్చింది. ఫలితంగా మానవ సహిత వే బిల్స్ జారీ ఈ ఏడాది 20% నుంచి 2.7%కి తగ్గిపోయింది. కేవలం డీలర్లు ఇచ్చిన సమాచారంతోనే సంతృప్తి చెందకుండా తృతీయ పక్షం పరిశీలన కూడా చేపడుతోంది. అగ్రికల్చర్ మార్కెటింగ్, కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్, ఆదాయ పన్ను, పోర్టులు, డీజీఎఫ్టీ, రైల్వే, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాల వస్తు తయారీదారుల నుంచి వస్తు కొనుగోళ్లు అమ్మకాలకు సంబంధించిన వివరాలు సేకరించి ప్రభుత్వం నిఘా ఉంచుతోంది. దీనివల్ల చెక్ పోస్టుల్లో పన్ను వసూళ్లు 4.43 కోట్ల నుంచి 12.17 కోట్లకు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి రాకపోకలు సాగించే వాహనాల వివరాల నమోదు కూడా 3,84,000 నుంచి 6,50,000కు పెరిగింది. తనిఖీ కేంద్రాల పనితీరును మెరుగుపరుచుకునేందుకు వీలుగా ఆధునీకరణ బాధ్యతలను ఏపీఆర్డీసీకి అప్పగించారు. సెప్టెంబర్ వరకు వాణిజ్య పన్నుల ద్వారా 16,627 కోట్లు సాధించాలని ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పెట్టుకోగా అది 15,419 కోట్లకు పరిమితమైంది. దీనికి ప్రధాన కారణంగా పెట్రో ఉత్పత్తులు, మద్యం అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేకపోవడమేనని తేలింది. ఇరుగు పొరుగు రాష్ట్రాల కంటే ఏపీలో డీజిల్, పెట్రోల్ ధరలు అధికంగా ఉండడం వల్ల ఇక్కడి వ్యాపారం పక్క రాష్ట్రాలకు తరలిపోయింది. ఏ శాఖలోనైనా అవినీతిని సహించేది లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా పర్యటనలో జలవనరుల శాఖ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. దశాబ్ద కాలంగా శాఖలు ఇష్టానుసారం వ్యవహరించాయని, గతాన్ని తవ్వి తీయకుండా ప్రస్తుతం ఎవరు అవినీతికి పాల్పడినా సహించేది లేదని హెచ్చరించారు. పౌర సరఫరాల్లో ఈ పాస్ యంత్రాలను తప్పక అమలు చేయాలని, సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే సరిచేస్తామని పేర్కొన్నారు. కావాలని ఇబ్బందులు సృష్టిస్తే డీలర్లపై కఠిన చర్యలు ఉంటాయన్న చంద్రబాబు డెంగీ తీవ్రతను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ఒక డెంగ్యూ వస్తే ప్లేట్లెట్లు పడిపోతే 50,000 నుంచి 2-3 లక్షల రూపాయలు వసూలు చేసేస్తున్నారు. అంటే వాడి జీవితంలో మళ్ళీ రికవర్ కాలేదు. అంత దారుణంగా ఉంటుంది. ఈ రోజు నుంచి ఎక్కడ డెంగ్యూ వచ్చినా, ఎక్కడ మలేరియా వచ్చినా, ఎక్కడ ఇవన్నీ వచ్చినా ఆ కన్సర్న్ ఆఫీసర్స్ రెస్పాన్సిబుల్ అవుతారు. స్థానిక సంస్థలో ఉండే మీరు కూడా రెస్పాన్సిబుల్ అవుతారు. ప్రభుత్వం మీ పైన యాక్షన్ తీసుకోవడానికి కూడా వెనుకాడు. ఇదేదో ఒక ముఖ్యమంత్రి గారి పని కాదు, ఇది సమిష్టి బాధ్యత. ఇసుక మాఫియా కూడా ఐరన్ హ్యాండ్తో పోతున్నా, తొందరగా నిర్ణయం చేస్తాను. అక్కడక్కడ నాకు కంప్లైంట్స్ వస్తున్నాయి. వీళ్ళు సవాలుగా తయారయ్యారు, వీళ్ళు వదిలిపెట్టను. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు కంట్రోల్ చేస్తాను. తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. శాఖాధిపతులు, కార్యదర్శుల స్థానాల్లో తెరాస సర్కారు కీలక మార్పులు చేసింది. హైదరాబాద్ నగరపాలక సంస్థ కమిషనర్ సోమేష్ కుమార్ను బదిలీ చేసి గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. ఆయన స్థానంలో పురపాలక శాఖ డైరెక్టర్ జనార్దన్ రెడ్డి హైమానసం కమిషనర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. భూపరిపాలన విభాగానికి పూర్తిస్థాయి కమిషనర్గా రేమడి పీటర్ నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. పలు శాఖల ముఖ్య కార్యదర్శులతో పాటు హైదరాబాద్ మహానగర పాలక కమిషనర్ సోమేష్ కుమార్ కు స్థానచలనం కలిగించింది. జీహెచ్ఎంసీ ఓటర్ల జాబితా సవరణపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చినందున దీనిపై విచారణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక బృందాన్ని పంపిన నేపథ్యంలో సోమేష్ కుమార్ ను బదిలీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈయన స్థానంలో పురపాలక శాఖ డైరెక్టర్గా ఉన్న జనార్దన్ రెడ్డిని తెలంగాణ సర్కార్ నియమించింది. 19 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీ గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా ఉన్న రేమండ్ పీటర్ ను భూపరిపాలన ప్రధాన కమిషనర్ గా నియమించింది. ప్రస్తుతం సీసీఎల్ఏ ప్రధాన కమిషనర్ గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ వ్యవహరిస్తున్నారు. బదిలీ అయిన రేమండ్ పీటర్ స్థానంలో పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఎస్పీ సింగ్ ను తెలంగాణ సర్కార్ నియమించింది. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ చందాను పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా పంపింది. ముఖ్య కార్యదర్శులు రాజేశ్వర్ తివారీ, శాలిని మిశ్రా, అదర్ సిన్హాలను బదిలీ చేసింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో కీలకమైన ముఖ్య కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈఓలను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. ఎస్సీ అభివృద్ధి శాఖ డైరెక్టర్ గా ఉన్న ఎంవి రెడ్డికి, సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్ గా, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శిగా ఉన్న దాన కిషోర్ కు పురపాలక శాఖ డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. అమెరికా వంటి దేశాలకే పరిమితమైన గూగుల్, ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ వంటి సంస్థల ఆవిష్కరణలు భారత్లోని యువతకు సాధ్యమని నిరూపించేందుకు వేదికగా టీహబ్ను ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు వెల్లడించారు. ఆలోచనతో రండి, ఆవిష్కరణతో వెళ్లండి అనే నినాదంతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో దేశంలోని అతిపెద్ద ఇంక్యుబేటర్ను హైదరాబాద్లోని ట్రిబుల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నవంబర్ 5న పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. వ్యాప్తంగా కూడా వివిధ దేశాలు, వివిధ సంస్థలు టెక్నాలజీలో బ్రేక్ త్రూస్ కోసం, టెక్నాలజీ ద్వారా వచ్చే ఫలాల కోసం చూస్తూ ఉన్నాయి. అట్లాంటప్పుడు భారతదేశం ఇంకా ఎన్ని రోజులు ఒక ప్రోగ్రామర్స్ దేశంగా, ఒక బ్యాక్ ఆఫీస్గా ప్రపంచానికి ఉండాలన్న ఉద్దేశంతోనే మరి టీహబ్ని ఏర్పాటు చేశాం. ఆలోచనతో రండి, ఆవిష్కరణతో వెళ్ళండి. భారతదేశంలో జరిగే నవీన ఆవిష్కరణలన్నిటికీ కూడా టీహబ్ వేదిక కావాలి. సో భారతదేశంలోని ఎవరైనా ఇక్కడికి వచ్చి నాకు ఒక ఆలోచన ఉంది, నా ఆలోచనలో పదును ఉంది, నాకు విశ్వాసం ఉంది, అంతర్జాతీయ విపణికి కూడా నేను తీసుకెళ్లి దీన్ని మార్కెట్ చేయగలుగుతాను అనుకుంటే వారికి ఒక వేదిక ఇవ్వాలి. అంటే ఒక 300 స్టార్టప్స్లో 30 సక్సెస్ అయినా వేలాదిగా ఉద్యోగ అవకాశాలు ఇక్కడే వస్తాయి. అందులో సింహభాగం తప్పకుండా స్థానికులకే వస్తాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్న కృష్ణానది యాజమాన్య బోర్డు ఈ నీటి ద్వారా ఉత్పత్తి అయ్యే జల విద్యుత్తును 2 రాష్ట్రాలు సమానంగా వినియోగించుకోవాలని ఆదేశించింది. ఇది ఈ సంవత్సరానికి మాత్రమేనని స్పష్టం చేసింది. ఈ నెల 28న జరిగిన బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను బోర్డు సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తా 2 రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులకు పంపారు. ఈ ఆదేశాలను అమలు చేయాల్సిందిగా శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లకు సూచించారు. జల విద్యుత్ పంపిణీపై కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేయాల్సి ఉంది. అందుకే ఈ ఉత్తర్వులు ఈ ఏడాదికే కృష్ణానది యాజమాన్య బోర్డు పరిమితం చేసింది. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ నిబంధనల్ని అమలు చేసే విషయంలో అలసత్వం ప్రదర్శించడం తగదని ఉమ్మడి హైకోర్టు అభిప్రాయపడింది. 58 నుంచి 60 ఏళ్ల పదవీ విరమణ వయసు నిబంధనలను అమలు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థలు, సహకార సంస్థలు చేసిన తీర్మానాలను పరిగణలోకి తీసుకుని వాటికి ఆమోదం తెలపాలని ఏపీ సర్కారుకు స్పష్టం చేసింది. 4 వారాల్లో ప్రక్రియ పూర్తి చేసి ఆ తీర్మానాలను ఆమోదం తెలిపి ఆ నిర్ణయాన్ని సంబంధిత సంస్థలకు తెలియజేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సివి నాగార్జునరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రమాణపత్రం దాఖలు చేయడం కోసం తదుపరి విచారణను నవంబర్ 23కు వాయిదా వేశారు.
ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 140వ జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. జాతీయ ఐక్యతా పరుగును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరికాసేపట్లో రాజ్పథ్లో ప్రారంభించనున్నారు. ముందుగా పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించనున్న మోదీ ఆ తర్వాత కార్యక్రమానికి హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించి వారితో ఏక్తా ప్రార్థన చేయిస్తారు. ఆ తర్వాత 8 గంటల 15 నిమిషాలకు విజయ్ చౌక్ వద్ద జాతీయ ఐక్యతా పరుగును జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, క్రీడాకారులు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొంటారు. కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వివిధ ప్రాంతాల్లో జరిగే జాతీయ ఐక్యతా పరుగులో పాల్గొంటారు. హైదరాబాద్ మహానగర పాలికలో లక్షల సంఖ్యలో ఓట్ల తొలగింపుపై విమర్శలు వెల్లువెత్తిన వేళ కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులపై ఆధారపడకుండా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో క్షేత్రస్థాయి దర్యాప్తునకు కార్యాచరణ రూపొందించింది. గురువారం హైదరాబాద్ వచ్చిన 14 మంది అధికారులతో కూడిన ఎన్నికల ప్రత్యేక బృందం రాష్ట్ర ఎన్నికల సంఘం ముఖ్య అధికారితో సమావేశమైంది. ఓట్ల తొలగింపు ప్రక్రియ తీరుతెన్నులను సమీక్షించారు. ఓట్ల తొలగింపుపై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతోనూ ఇవాళ సమావేశం కానున్నారు. మరో దఫా వారి నుంచి ఫిర్యాదులు, అభ్యంతరాలను ఆహ్వానించనున్నారు. మరోవైపు క్షేత్రస్థాయి దర్యాప్తునకు స్వతంత్రంగా నిర్వహించాలని ఎన్నికల సంఘం ప్రత్యేక అధికారుల బృందం నిర్ణయించింది. ఎన్నికల వ్యవహారాలతో సంబంధం లేని అధికారులతో పాటు తెలుగు తెలిసిన ఒకరిద్దరిని తమకు సహాయంగా పంపాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్లు సమాచారం. అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడం, పథకాల్లో లోటుపాట్లను ప్రజల నుంచి నేరుగా తెలుసుకునేందుకు ఆంధ్రప్రదేశ్లో అధికార తెలుగుదేశం జన చైతన్య యాత్రలకు శ్రీకారం చుట్టనుంది. గడప గడపకు పార్టీని తీసుకెళ్లడం సహా 175 శాసనసభ నియోజకవర్గాల్లో మంత్రులు, పార్టీ శాసనసభ్యులు, నియోజకవర్గ బాధ్యులు ప్రతి గ్రామానికి వెళ్లి పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. నవంబర్ 20 నుంచి చేపట్టే ఈ కార్యక్రమం ద్వారా క్యాడర్లోనూ చైతన్యం తీసుకురావాలని తెలుగుదేశం భావిస్తోంది. ఇటీవల బెజవాడలో చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షుల సమావేశంలో జన చైతన్య యాత్రలు చేపట్టాలని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సిఫార్సు చేసినట్లు తెలిసింది. లోకేష్ సూచనతో ఏకీభవించిన చంద్రబాబు 10 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా జన చైతన్య యాత్రలు చేపట్టాలనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఈ యాత్రలకు ముందు పార్టీ యంత్రాంగానికి దిశానిర్దేశం చేసేందుకు నవంబర్ 2వ వారంలో విజయవాడలో 2 రోజుల పాటు మేధోమథన సదస్సు నిర్వహించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో భారత్ సూపర్ పవర్గా ఎదుగుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. హైదరాబాద్ వచ్చిన మంత్రి నాంపల్లిలోని భాజపా కార్యాలయాన్ని సందర్శించారు. విపక్షాలు, కొన్ని ప్రసార మాధ్యమాలు మోదీ సర్కారుపై బురద చల్లాలని తరచూ చూస్తుంటాయని, కార్యకర్తలు, అభిమానులు బాధపడాల్సిన అవసరం లేదని రిజిజు వెల్లడించారు. మోదీ సారథ్యంపై ప్రజలు పూర్తి విశ్వాసం కనబరుస్తున్నారని అన్నారు. తెలుగు వాళ్లతో తమ అనుబంధం ఎప్పటినుంచో ఉందని, తెలుగు వాళ్లు ఎక్కువగా అరుణాచల్ ప్రదేశ్లో పనిచేస్తున్నారని చెప్పారు. బౌద్ధ కేంద్రం అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని కావడం గర్వకారణమన్నారు. अमरावती में जो आपका नया राजधानी हुआ वो भी बुद्धिस्ट का कंसेप्ट से जो हुआ है. मैं बुद्धिस्ट हूँ. मैं अभी नरेंद्र मोदी जी का गवर्नमेंट में मैं अकेला बुद्धिस्ट मिनिस्टर है. तो मुझे बताया कि वहाँ अमरावती जो कैपिटल बना उसमें वो बुद्धिस्ट का कंसेप्ट को लेकर के डेवलप किया, ये भी बताया. तो मुझे बहुत अच्छा लगा. ఆర్థికంగా వెనుకబడిన వారికి 2 రకాల గృహాల నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. కేంద్రం అందించే నిధులు రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కలిపి అమలు చేస్తే ఎక్కువ మందికి ప్రయోజనం ఉంటుందని యోచిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులతో కూడిన కమిటీ అందరికీ ఆవాసం, అర్బన్ మిషన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాలను సమీక్షించింది. కేంద్రం ఇచ్చిన 2025 కోట్ల రూపాయల వ్యయంతో 135,000 ఇళ్లను 33 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో నిర్మించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నివేదిక రూపొందించింది. గుంటూరు జిల్లా పొన్నూరు, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం, సామర్లకోటలో కూడా ఈ పథకాలను అమలు చేసేందుకు 5,140 ఇళ్లకు 77.10 కోట్ల ఖర్చుతో కొత్త డిపిఆర్ను కమిటీ ఆమోదించింది. నిధుల సమీకరణకు నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూముల అమ్మకంపై దృష్టి సారించిన తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు వేగవంతం చేసింది. భూముల వేలానికి సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేసిన సర్కార్ మొదటి దశలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని స్థలాల అమ్మక ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఈ టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడం సహా ఆయా భూముల ధరను కూడా ఖరారు చేసింది. హైదరాబాద్లోని 10 స్థలాలతో పాటు రంగారెడ్డి జిల్లాలో 22 స్థలాలను తొలిదశలో వేలం వేస్తారు. వచ్చే నెల 13న ప్రీబీడ్ సమావేశం జరగనుండగా ఈ వేలం, ఈ టెండర్ దాఖలు 17వ తేదీన ఉంటుంది. 24న ఎంపికైన బిడ్లను ప్రకటిస్తారు. హైదరాబాద్లోని స్థలాలకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన ధరల్లో ఎకరానికి కనిష్టంగా 35 కోట్ల రూపాయలు, గరిష్టంగా 50 కోట్ల రూపాయలుగా ఉంది.
రంగారెడ్డి జిల్లాలో ఎకరానికి కనిష్ట ధర 5 కోట్లు, గరిష్ట ధర 36 కోట్లుగా ఉంది. విజయనగరం జిల్లా భోగాపురం వద్ద గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ప్రాథమిక భూసేకరణ ప్రకటనపై యథాతథ స్థితిని హైకోర్టు మరో 10 రోజులు పొడిగించింది. ప్రమాణపత్రం దాఖలు చేయడం కోసం ప్రభుత్వానికి గడువు ఇస్తూ విచారణ గురువారానికి వాయిదా వేసింది. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విలాస్ వి అఫ్జల్ పుర్కర్ శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. పార్లమెంటు ఆమోదం పొందని భూసేకరణ ఆర్డినెన్సు 515 ప్రకారం తమ భూములు సేకరించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పలువురు రైతులు హైకోర్టులో వేరువేరుగా వ్యాజ్యాలు గతంలో దాఖలు చేశారు. ఈ నెల 13న ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయమూర్తి భూసేకరణ ప్రకటన జారీ చేయక ముందున్న పరిస్థితిని కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వులు మరో 10 రోజులు పొడిగిస్తూ జస్టిస్ విలాస్ వి అఫ్జల్ పుర్కర్ ఆదేశాలు జారీ చేశారు. దేశంలోని 75 నగరాలు, రాష్ట్ర రాజధానుల్లో పారిశుద్ధ్య తీరుతెన్నులపై సర్వే చేయించాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. 10 లక్షలకు పైగా జనాభా కలిగిన నగరాలు ఇందులో ఉన్నాయి. సర్వేలో తేలిన అంశాల ఆధారంగా ఈ నగరాలకు రేటింగ్ ఇస్తారు. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నం, విజయవాడ ఉన్నాయి. స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రారంభించాక ఇలాంటి సర్వే చేయడం ఇదే తొలిసారి. కేంద్ర మంత్రి వెంకయ్య సూచనల మేరకు పారిశుద్ధ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న వ్యర్థాల నిర్వహణకు సర్వేలో అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. దేశ పట్టణ జనాభాలో 50% ఈ 75 నగరాల్లోనే ఉంటోంది. ఈ నగరాల మధ్య పోటీతత్వాన్ని పెంచడం, పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం దీని ప్రధాన ఉద్దేశం. సర్వేలో ఘన వ్యర్థాల నిర్వహణకు 60% ప్రాధాన్యం ఉంటుంది. స్వచ్ఛ భారత్ కింద ఖర్చు చేయనున్న 62,000 కోట్లలో 37,000 కోట్లు ఘన వ్యర్థాల నిర్వహణకే వ్యయం కానున్నాయి. ఒక్కో వార్డు నుంచి కనీసం 15 మంది నుంచి వివరాలు సేకరిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య వైమానిక సేవలను మరింత అందుబాటులోకి తేవడం సహా గంటలోపు ప్రయాణానికి ఛార్జీపై గరిష్ట పరిమితి విధించడం సహా పలు కీలక సంస్కరణలతో కేంద్రం కొత్త విమానయాన విధానాన్ని తెచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు కొత్త విధానం ముసాయిదాను వెల్లడించిన కేంద్రం దేశీయ విమానయాన సంస్థలకు పన్ను ప్రోత్సాహకాలు, ఎయిర్క్రాఫ్ట్ల నిర్వహణ, మరమ్మతులపై పన్ను రాయితీలను ప్రతిపాదించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని మరింత పెంచడం సహా దేశంలో వేర్వేరు ప్రాంతాల మధ్య విమానయాన సేవలు అందించేందుకు విమాన టికెట్లపై 2% అదనపు పన్ను వసూలు చేయాలని ముసాయిదాలో ప్రతిపాదించింది. ఇదే సమయంలో విదేశీ విమానయాన సంస్థలు మన దేశం నుంచి విదేశాలకు అపరిమిత సంఖ్యలో విమానాలు నడిపే అవకాశం కల్పించాలని పేర్కొంది. దేశంలో గంటలోపునే గమ్యస్థానాలు చేరే ప్రాంతాల మధ్య విమాన టికెట్ ఛార్జీపై గరిష్ట పరిమితి విధించాలని ప్రతిపాదించిన కేంద్రం ఈ మొత్తాన్ని 2,500 రూపాయలకు పరిమితం చేయాలని ముసాయిదాలో పేర్కొంది. ఈ ముసాయిదాపై 3 వారాల్లో అభిప్రాయ సేకరణ చేసి తుది విధానాన్ని ప్రకటించాలని పౌర విమానయాన శాఖ భావిస్తోంది. దేశవ్యాప్తంగా ఆధార్ గుర్తింపు సంఖ్య నమోదు ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చిందని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI తెలిపింది. ఇప్పటివరకు దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 93% ప్రజలు స్వచ్ఛందంగా ఆధార్ గుర్తింపు పొందినట్లు UIDAI ఒక ప్రకటనలో తెలిపింది. త్వరలో పిల్లలు, మిగిలిన వయోజనులందరినీ ఆధార్ పరిధిలోకి తీసుకొస్తామని సంస్థ వెల్లడించింది. ఆధార్ తాజా పరిస్థితిపై జరిగిన అధ్యయనంలో 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 100% నమోదు పూర్తయిందని పేర్కొంది. ఢిల్లీ సహా 16 రాష్ట్రాల్లో జనాభాను మించి ఆధార్ సంఖ్యలు నమోదు చేసుకున్నారు. జనాభాతో పోల్చినప్పుడు ఢిల్లీలో 128%, హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 111% ఆధార్ నమోదైనట్లు UIDAI తెలిపింది. వివిధ రాష్ట్రాల్లో నమోదైన ప్రజల్లో స్థానికులు, వలస వచ్చిన వారు కూడా ఉన్నారని ప్రాధికార సంస్థ తెలిపింది. ఓ మల్టీప్లెక్స్ మాల్ కొనుగోలు వ్యవహారం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు చిక్కులు తెచ్చిపెట్టింది. చెన్నైలోని వేళచేరిలో 11 తెరలతో లక్స్ మల్టీప్లెక్స్ను జాబ్జీ సినిమా సంస్థ కొనుగోలు చేసింది. ఈ జాజ్ సంస్థకు జయ స్నేహితురాలు శశికళ డైరెక్టర్గా ఉన్నారు. ఆమె వదిన దీనికి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. దాదాపు 1000 కోట్లతో ఈ సంస్థను కొనుగోలు చేశారని ఓ ఆంగ్ల దినపత్రిక ప్రచురించింది. కొనుగోలు చేసిన వారంతా జయకు సన్నిహితులు కావడం వల్ల తమిళనాట ఈ వ్యవహారం కలకలం రేపుతోంది. రాజకీయంగా జయను ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. జయలలిత ప్రభుత్వంపై విపక్షాలు పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోస్తున్నాయి. 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సార్వభౌమ పసిడి బాండ్లు ప్రజల ముందుకు వచ్చేస్తున్నాయి. వీటి కోసం నవంబర్ 5 నుంచి 20 తేదీల మధ్య దరఖాస్తు చేసుకోవడానికి కేంద్ర ఆర్థిక శాఖ అవకాశం కల్పించింది. భౌతిక బంగారానికి ప్రత్యామ్నాయాన్ని అందజేయాలనే ఉద్దేశంతో పసిడి బాండ్ల పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. వీటిపై 2.75% వడ్డీ రేటును నిర్ణయించింది. దరఖాస్తు చేసుకున్న వారికి బాండ్లను 26న జారీ చేస్తారు. 2 గ్రాముల పసిడి నుంచి 500 గ్రాముల వరకు బాండ్ల రూపంలో కొనుగోలు చేయవచ్చు. బ్యాంకులు, తపాలా శాఖల ద్వారా బాండ్లను విక్రయించనున్నారు.
ఇది తొలిదశ బాండ్ల పథకమని, బాండ్ల గడువు 8 ఏళ్లని, 5వ సంవత్సరం నుంచి వైదొలిగితే అవకాశం ఉంటుందని ఆర్థిక శాఖ వెల్లడించింది. బాండ్ల ధరను అంతక్రితం వారం సోమ, శుక్ర పరిధిలో పసిడి ముగింపు ధర సగటు ఆధారంగా నిర్ణయిస్తారు. బాండ్లను తిరిగి ఇచ్చి నగదు పొందే సమయంలోనూ ఇదే పద్ధతిలో ధరను నిర్ణయిస్తారు. ఈ బాండ్లను రుణాలకు హామీగా జతచేసుకునే వీలుంది. ఇవి ఎక్స్చేంజీల్లో ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబం, ట్రస్టులు, యూనివర్సిటీలు, చారిటీ సంస్థలకు మాత్రమే బాండ్ల విక్రయం పరిమితం. అంటార్కిటికా ప్రాంతంలో ఓజోన్ పొరకు ఏర్పడ్డ రంధ్రం ఈ నెలలో రికార్డు స్థాయిలో పెరిగి పెద్దదైంది. దీనివల్ల హానికారక అతి నీలలోహిత కిరణాలు మరింత ఎక్కువగా నేలను తాకుతాయని నాసా తెలిపింది. ఈ కిరణాల వల్ల చర్మ క్యాన్సర్, కళ్లల్లో శుక్లాలు ఏర్పడతాయి. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థల పనితీరు మందగిస్తుంది. క్లోరిన్, బ్రోమిన్ వాయువులు విడుదల చేసే మానవ తయారీ పదార్థాలు స్ట్రాటో ఆవరణలోకి వెళ్లడం వల్లే ఈ రంధ్రం ఏర్పడినట్లు తేల్చారు. ఈ ఏడాది అంటార్కిటికాపై ఏర్పడ్డ ఓజోన్ రంధ్రం కొంత ఆలస్యంగా ఏర్పడింది. దీని విస్తీర్ణం 28.2 మిలియన్ చదరపు కిలోమీటర్ల మేర ఉంది. ఈ నెల 2న ఈ రంధ్రం గరిష్ట స్థాయికి చేరింది. అసాధారణ శీతల వాతావరణం, అంటార్కిటికా స్ట్రాటో ఆవరణలో బలహీన అంశాల వల్ల ఈ ఏడాది ఓజోన్ పొరకు పెద్ద రంధ్రం ఏర్పడింది. ఈ టీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.